మార్కాపురం జిల్లా కంబం పట్టణంలో కాలం చెల్లిన మందులు విక్రయించిన ఘటన కలకలం రేపింది. కంబం మండలంలోని మల్లికార్జున మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్లో కాలం చెల్లిన సిరప్ విక్రయించడంతో ఓ చిన్నారి అనారోగ్యానికి గురైన ఘటన వెలుగులోకి వచ్చింది. వివరాల్లోకి వెళ్తే కంబం అర్బన్ కాలనీకి చెందిన షేక్ ఫరీద్ తన 18 ఏళ్ల పాప జోహాకు జ్వరం రావడంతో ఈ నెల 6వ తేదీన పట్టణంలోని మల్లికార్జున మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్కు తీసుకెళ్లాడు. అక్కడ వైద్య పరీక్షలు చేసి చికిత్సల అనంతరం పాప బలహీనంగా ఉందని చెప్పి ఆసుపత్రిలోని మెడికల్ షాప్లో సిరప్ కొనుగోలు చేయించారు. ఇంటికి తీసుకెళ్లిన అనంతరం 9వ తేదీన ఆ సిరప్ చిన్నారికి ఇవ్వగా వాంతులు విరోచనాలు ప్రారంభమయ్యాయి. దీంతో అనుమానం వచ్చిన తల్లిదండ్రులు సిరప్ బాటిల్ పరిశీలించగా అది కాలం చెల్లిన మందని గుర్తించారు. వెంటనే చిన్నారిని తిరిగి అదే ఆసుపత్రికి తీసుకెళ్లగా మళ్లీ చికిత్స చేసి రక్త పరీక్షలు చేయించుకోవాలని సూచించినట్టు తెలిపారు. అయితే కాలం చెల్లిన సిరప్ కారణంగానే చిన్నారి అనారోగ్యానికి గురైందని తల్లిదండ్రులు వైద్యులను ప్రశ్నించగా నిర్లక్ష్యంగా వ్యవహరించారని ఆరోపించారు. అనంతరం వారు స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్లి వైద్య పరీక్షలు చేయించగా కాలం చెల్లిన సిరప్ వల్లే వాంతులు విరోచనాలు వచ్చి ఉండవచ్చని ప్రభుత్వ వైద్యులు తెలిపినట్లు చిన్నారి తల్లిదండ్రులు చెప్పారు. ఈ ఘటనపై చిన్నారి తల్లిదండ్రులు పీజీఆర్ఎస్లో ఫిర్యాదు చేయడంతో పాటు జిల్లా వైద్యశాఖ అధికారులకు కూడా ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదుపై స్పందించిన జిల్లా వైద్యాధికారి వాణిశ్రీ ఆదేశాల మేరకు మార్చి 13న తుడిమెల్ల మెడికల్ ఆఫీసర్ బృందంతో ఆసుపత్రిలో తనిఖీలు నిర్వహించారు. అనంతరం నేడు జిల్లా వైద్యశాఖ అధికారి వాణిశ్రీ, డ్రగ్ ఇన్స్పెక్టర్ ఉషారాణి ఆకస్మికంగా మల్లికార్జున మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ను మరోసారి తనిఖీ చేశారు. ఆసుపత్రిలో మెడికల్ షాప్లో మందుల ఎక్స్పైరీ తేదీలు పరిశీలించి సంబంధిత వైద్యులతో మాట్లాడి వివరణ కోరినట్లు డిఎంహెచ్ఓ తెలిపారు. మందులను రోగులకు ఇచ్చే సమయంలో తప్పనిసరిగా ఎక్స్పైరీ తేదీలు పరిశీలించాలని ఆసుపత్రి యాజమాన్యానికి ఆదేశాలు జారీ చేసినట్లు తెలిపారు. డాక్టర్ వాణిశ్రీ, జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారిని. ఈ మల్లికార్జున మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ పైన ఒక సిరప్ పైన కంప్లైంట్ వచ్చిందండి. ఒక బేబీకి ఎక్స్పైర్డ్ మెడిసిన్ సిరప్ ఇచ్చారని. సో దానికి సంబంధించి ఆ రిపోర్ట్స్ అన్నీ కూడా మేము తీసుకొని హాస్పిటల్ విజిట్కి వచ్చాము. డ్రగ్ ఇన్స్పెక్టర్తో వచ్చాము. డ్రగ్ ఇన్స్పెక్టర్ గారు ఉషా మేడం అని మనకి డ్రగ్ ఇన్స్పెక్టర్ మేడము, తను కూడా అన్నీ కూడా ఇక్కడ ఫార్మసీ డ్రగ్స్ అన్నీ కూడా వెరిఫై చేస్తున్నారు. సో ఆమె రిపోర్ట్ మేడం కూడా ఇస్తారు. నేను అలాగే ఇక్కడ సర్టిఫికేట్స్ ఏమేమి ఉన్నాయి, కోర్సులో ఉన్నాయా, అలాగే ఫైర్ అండ్ మోసీ కన్సర్న్డ్ స్పెషలిస్ట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ సర్టిఫికేట్స్ ఉన్నాయో అన్నీ కూడా ఒకసారి అన్నీ కూడా రూమ్స్ అన్నీ కూడా చెక్ చేశాము. సో దానికి సంబంధించి అన్ని డాక్టర్ గారి దగ్గర కూడా డిక్లరేషన్ తీసుకుంటాము. అలాగే సర్టిఫికేట్స్ అన్నీ కూడా ఏ కోర్సులో ఉన్నాయి, ఏ కోర్సులో లేవన్నీ చూసుకొని డిస్ట్రిక్ట్ రిజిస్ట్రేషన్ అథారిటీకి సంబంధించి మేము దానికి సంబంధించి యాక్షన్ కూడా తీసుకుంటాం. థ్యాంక్ యూ.